వీళ్ళ గ్రామీణాభివృద్ధి అన్నిటికంటే ముఖ్యమైనది అధ్యక్ష. ఇక్కడ డ్వాక్రా మహిళకి మనం రివాల్వింగ్ ఫండ్ ఇస్తున్నాం. డ్వాక్రా మహిళకి ఈరోజు ఉపాధి కోసం ఎగ్ మార్క్ అని లేదా విజిబుల్ స్టార్స్ అని వారి ఆర్థికంగా పురోభివృద్ధి కోసం ఇవాళ గ్రామీణాభివృద్ధిలో అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది కొన్ని సూచనలు మాత్రం అధ్యక్ష వారికి నేను చేయదలుచుకున్నాను. ఒకటి, తమరు ఏదైతే రీస్ట్రక్చరింగ్ వెళ్ళారు గ్రామ పంచాయతీలు విభజన కూడా జరగాలి అధ్యక్ష. 15-16 శివారులతో కొన్ని గ్రామ పంచాయతీలు ఇవాళ ఉన్నాయి. తమరు టేకప్ చేశారు, ప్రతిపాదన తీసుకున్నారు. కానీ కోర్టులో ఏదో కేసు ఉందని అధికారులు చెప్తున్నట్టుంది అధ్యక్ష. కోర్టులో ఉన్నది కేవలం పంచాయతీలు ఉంటుండగానే విభజనకి వెళ్తే వారు వెళ్ళారు. రేపు తమరు మార్చి 3 తర్వాత పంచాయతీలు రద్దు అవుతున్నాయి, కాలపరిమితం అయిపోయింది. దయించి తమరు ఈ పంచాయతీలని మళ్ళీ బైబ్రికేషన్ కోసం తమరు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని తమని కోరుతున్నా అధ్యక్ష. 2, మనం ఉప ముఖ్యమంత్రి గారు కోరేది, జిల్లా పరిషత్తులు మనకి 13 ఉన్నాయి అధ్యక్ష. 26 జిల్లాలు అయినాయి. ఎరస్టే 2 జిల్లాల్లో 3 జిల్లాలు కలిపే ఈరోజుకి జిల్లా పరిషత్ నడుస్తూ ఉంది. అంటే తమరు జిల్లా పరిషత్ని రేపు ఎన్నికల ముందే మళ్ళీ రియాగ్నేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఉంటే మంటూ బాగుంటుంది. 3 జిల్లాల్లో 3 కలెక్టర్లు, 3 ఆఫీసర్స్ ఇవన్నీ ఉన్నాయి. దయించి దాన్ని కూడా మీరు మరి దీంట్లో ఈ డివిజన్లో ఈ జిల్లా పరిషత్ కూడా రియాగ్నేట్ చేయాలి, పంచాయతీలు యోజన చేయాలని కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, పంచాయతీరాజ్లో గత 5 ఏళ్ళు వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ అపాయింట్ చేయలేదు అధ్యక్ష. ఒక వర్క్ ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేయలేదు. ఇవాళ ఒక్కొక్క ఎస్సీలు 3 జిల్లాలు చేస్తున్నారు, ఒక్కొక్క ఈఈ 4 నియోజకవర్గాలు చేస్తున్నారు, ఒక ఏఈ 4 మండలాలు చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కోరేది, ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ రకంగా మీరు పంచాయతీరాజ్లో మరి స్టాఫ్ని రెగ్యులర్ చేస్తూ, గతంలో సచివాలయాలు కట్టారు అధ్యక్ష. 3 గ్రామాలకు ఒకటే సచివాలయం. శివార్లు ఎక్కడో 3-4 కిలోమీటర్ల వాళ్ళు ఒక హెడ్ క్వార్టర్ రావాల్సి వస్తుంది. తమరు అదృష్టశాత్తు మీరు అన్ని సచివాలయాలు కాకుండా పంచాయతీ కూడా మరి విభజన చేశారు. వాళ్ళు కూడా స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ స్టాఫ్కి ఇవాళ భవనాలు లేవు అధ్యక్ష. తమరు ఎలాగ ఎన్ఆర్జీస్లో ఇవాళ హితోధికంగా మా డబ్బులు ఇస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. దాంట్లో ఏ పంచాయతీలో అయితే భవనాలు లేవో వాళ్ళకి పంచాయతీ భవనాలు కూడా ఇవ్వాలని నేను వారిని కోరుతూ, మరి గ్రామీణాభివృద్ధిలో కూడా ఇవాళ గ్రామీణాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అనేకమైన పథకాలు ఇస్తుంది అధ్యక్ష. ఎన్ఎల్ఎం కానీ, సిఎంఎఫ్ఎస్ కానీ, ఆ రకంగా అనేకమైన కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. దాన్ని కోఆర్డినేట్ చేసే పరిస్థితి వేళ తమరు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ అలాగే డెవలప్మెంట్ ఆఫీస్ వేశారు. జిల్లాలో జిఎండిఎస్సి కానీ, పీడీడీఆర్ఏ కానీ, లేదా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కానీ కోఆర్డినేషన్ లేదు అధ్యక్ష. దయించి మిమ్మల్ని కోరేది, మండల్ లెవెల్లో ఒక కోఆర్డినేషన్ కూడా మీరు వేయాలని కోరుతూ, మూడవది గ్రామీణాభివృద్ధిలో మరి డ్వాక్రా వాళ్ళని ఇంకా మనం బలోపేతం చేయాలి. మీరు వాళ్ళకి సెల్ ఫోన్లు వివోఎస్కి సెల్ ఫోన్లు ఇస్తామని చెప్తున్నారు. సెల్ ఫోన్లు ఇవ్వడే కదా అధ్యక్ష, వాళ్ళకు కూడా ప్రభుత్వ భాగస్వాములు గతంలో మనం చేసాం. జన్మభూమిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసాం. అది కూడా చేయమని నేను ముఖ్యంగా కోరుతూ, రెండోది అధ్యక్ష లాస్ట్గా ఏదైతే అటవీ శాఖలో తమరు ఈవేళ హితోధికంగా గ్రీన్ బెల్ట్ పెంచాలని, గ్రీన్ కవర్ పెంచాలని హితోధికంగా మీరు కార్యక్రమం చేపడుతున్నారు. అయితే నేను కోరేది, నేను కేవలం 45 ఏళ్ళ రాజకీయాల్లో మొక్కలు వేరువేగంగా అధ్యక్ష లెక్కల్లో లేవు, సర్వైవల్ రేటు బాగోవటం లేదు. దాని మీద ఖచ్చితమైన ఆలోచన చేయండి. మనం వేసే మొక్కలు కావు, మనం వేసే నర్సరీస్ కావు, ఎంత సర్వైవల్ అవుతున్నాయి. ఒక సంవత్సరం 10 కోట్ల మొక్కలు మనం రేట్ చేస్తే 1 ఇయర్ తర్వాత సర్వైవల్ రేట్ ఎంత ఉంది అది చూడడానికి ప్రయత్నిస్తుంది. నేను కోరేది, వీళ్ళ ఎన్ఆర్జీస్ ద్వారా ఎప్పుడు చెరువులే తవ్వుతూ ఉన్నాం, వారిని కూడా ఇన్వాల్వ్ చేసి, ఊళ్ళో శ్మశానాలు ఉన్నాయి, పంచాయతీ భవనాలు ఉన్నాయి, స్కూల్ భవనాలు ఉన్నాయి, రోడ్డు పక్కన రెవెన్యూ ప్లాంటేషన్ వేసుకోవచ్చు. తద్వారా వాళ్ళు వేసి ట్రీ గార్డ్ కూడా కొంత ప్రయోజనం పెట్టండి అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుతున్నాను. ఇక్కడ ట్రీ గార్డ్స్ లేక మనం మొక్కలు వేయడం, మేకలు వచ్చి ఏదో కథ చెప్తున్నారు అధ్యక్ష. ఎప్పుడప్పుడు సీరియల్ వస్తుంటే సరదాగా మేకలు వచ్చి మేడం జరుగుతుంది. అంచేత రెండోది నేను కోరేది, ఫారెస్ట్ ద్వారా తమరు ఎర్రచందనాన్ని దొంగలను పట్టుకునే పరిస్థితి వేళ చక్కగా గతంలో చూసాం అధ్యక్ష. పుష్ప అనుకున్న సినిమా వచ్చింది ఎర్రచందనం మీద. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మరొక ఉద్యమంలో చేపట్టి మరి ఎర్రచందనం దొంగలు ఎవరైతే ఉన్నారో వైకాపా దొంగలు
కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళని పైకి లాగాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు గతంలో లేని ఎర్రచందనం దొంగతనం ఇప్పుడు ఎందుకు ఆగింది అధ్యక్ష? 2 ఏళ్ళుగా ఎందుకు ఎక్కడ ఎర్రచందనం దొంగలు దొరకలేదు? మరి గతంలో ఎందుకు దొరికారు? ఆ కంపారిజన్ కూడా మీకు చూడాలని కోరుతూ చివరిగా వారిని కోరేది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనం రోడ్స్ చేస్తున్నాం అధ్యక్ష, కరెంట్ లైన్లు వేస్తున్నాం. ఫారెస్ట్ అనుకుంటుంది మేము ఏదో ప్రభుత్వం అనుకుంటారు అధ్యక్ష, అటవీ శాఖ అధికారులు కాదు అధ్యక్ష. అందరూ అధికారులు మన రాష్ట్రమే, మన దేశమే, ఇది ఇతర దేశాలు కారు. కానీ చిన్న 100 మీటర్ల రోడ్డు వేస్తామంటే అడ్డు పెడుతున్నారు అధ్యక్ష. మరి ఎప్పుడు అభివృద్ధి చెప్తున్నారు? అటవీ శాఖలో అటవీలో ఉన్న గిరిజనులకి రోడ్లు వేయట్లేదు అధ్యక్ష, వాళ్ళకి రోడ్లు అక్కలేదు అధ్యక్ష, వాళ్ళు అటవీలో పని చేయట్లేదు అధ్యక్ష. అంచేత అటవీ శాఖ అధికారులు ఒక సొంత గవర్నమెంట్ లాగా మాట్లాడడం, అడ్డం కలపడం వలన అటవీ శాఖలో ఇద్దరు మా మినిస్టర్లు జీవి ఆంజనేయులు గారు గొల్లపూడిలో కరెంట్ లైన్లు వేస్తే కరెంట్ లైన్ కూడా వేయొద్దని అధికారులు అడ్డుపడ్డారట. దయించి నేను కోరేది, అటవీ శాఖలో మరి మీరు అందరూ కూడా తమ రిఫార్మ్స్ తెచ్చారు. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు వన విజ్ఞాన సమితులు పెట్టాం అధ్యక్ష. తద్వారా ఆదాయాన్ని పెంచాం గిరిజనులకు కానీ వెనుకబడిన వర్గాలకు కానీ. ఆ జలజీవన మిషన్ ఏదైతే ఉందో తమ పెట్టారంటే ఆ పథకం ఈవేళ నిర్వీర్యం అయిపోయింది. మొక్కలు పెరిగాయి, ఫలితం వస్తుంది, కానీ దాని వేళ రెగ్యులరైజ్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం భూమే ఆ జన సంరక్షణ పథకాన్ని కూడా మీరు కొనసాగించాలని నేను కోరుతూ చివరిగా నేను పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష. సార్ నాది 112 పంచాయతీలు సార్, నేనంతా రూరల్ బేస్డ్ వ్యక్తిని. తమ దైవాల 11 పంచాయతీలకి రోడ్లు వేయగలుగుతున్నాం, అభివృద్ధి చేయగలుగుతున్నాం. కానీ మాడుగులో నాకు 4 మండలాల్లో నాకు మున్సిపాలిటీ లేవు అధ్యక్ష. కానీ మా జిల్లాలో అందరికీ 30-40 కోట్లు ఇచ్చారు అధ్యక్ష, నాకు చాలా తక్కువ ఇచ్చారు. తమ నాకు న్యాయం చేయాలా? ఇకదే అందరికి చేసి మా జిల్లా అంతా నేను 112 పంచాయతీలు, నాకు విఎంఆర్డి ఫండ్స్ రావు, జిఎంసీ ఫండ్స్ రావు, నాకు సిఎస్ఆర్ రాదు మిగతా ఇండస్ట్రీస్ లాగా. మరి నాకేమో తక్కువ జరిగింది అంటే మీ తమ దృష్టి రాకుండదు. మీ అధికారులకు చెప్పాను, మాకు డైరెక్ట్ గారు ఫోన్ చేసి అడిగాను, అయ్యా ఇదేం అన్యాయం సార్, ఒక వారికి ఒక కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు ఇచ్చారు, నాకు కేవలం 9 కోట్లు ఇచ్చారు. ఆ 9 కోట్లు కూడా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక రోడ్డు అనౌన్స్ చేశారు. అది వారు అనౌన్స్ చేశారని చెప్పి వాలాబు కోనవ రోడ్డుని వారు చూశారు కళ్ళతో, దానికే 6 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. అని చెప్పి దయించి నేను పవన్ కళ్యాణ్ గారిని అధికారిని నేను ఈ సభ ద్వారా ఈ సమావేశం ద్వారా ఈ అసెంబ్లీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా భవిష్యత్తులో మా మాడుగుల అభివృద్ధి మీ చేతిలో ఉంది, పంచాయతీరాజ్ చేతిలో ఉంది, మీరు దయ ఉంచి మా మాడుగులకి తోతికంగా నిధులు ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ జలజీవన మిషన్ని తమరు త్వరలోనే మరి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. మాకు వాటర్ ఉంది అధ్యక్ష. మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టారో అలాగే మహానుభావులు లోకేష్ గారు ఆ గ్రిడ్ అనే పథకాన్ని శాంక్షన్ చేసి టెండర్ పిలిచిన తర్వాత ఈ దుర్మార్గుడు రద్దు చేశాడు. ఆ స్కీమ్ మళ్ళా మీరు మాకు రైవాడ ద్వారా మీరు మాకు ఆ స్కీమ్ ఇవ్వగలిగితే మాడుగుల మండలంలో మీ పేరున మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళా గ్రిడ్ ప్రోగ్రామ్ని జలజీవన్ మిషన్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి కొలాయి ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేపడదామని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి అభివృద్ధి కార్యక్రమాలు శ్రద్ధతో గ్రామీణ వాతావరణ అభివృద్ధి కోసం హితోధికంగా కేంద్రం నుంచి నిధులు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్న అధ్యక్ష, మీకు ధన్యవాదాలు.